రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరి పౌర గ్రంథాలయంలో పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. గత ఏప్రిల్ 28న ప్రారంభమైన ఈ వేసవి విజ్ఞాన శిబిరం జూన్ 6వ తేదీ వరకు కొనసాగుతుంది. విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం బుధవారం ప్రత్యేకంగా మ్యాజిక్ షో ఏర్పాటు చేశారు. విశ్రాంత ఎంపీడీఓ ఆర్ ఆదినారాయణ విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఆదినారాయణ పలు అంశాలపై మ్యాజిక్ ప్రదర్శనలు ఇచ్చారు. ఇవి విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే సో మనకి బ్రేక్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ 6 and 9 on 2 cards, right? Queen of Hearts, right? మెల్లిగా తీయమని కార్డ్ క్వీన్ ఆఫ్ హార్ట్స్ ఒకసారి అందరు చూడండి. విడిగా తయారు కాలేదా? ఓకే, లాస్ట్ ఓకే. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్. నేను ఫస్ట్ నా గురువు గారికి ఆ ఇసుకనే మీరు తెచ్చిన ఇసుక మీరే, గ్లాసు మీదే, నీళ్లు మీదే, నేను ఏం టచ్ చేయలేదు. ఇప్పుడు జస్ట్ ఇసుక మాత్రం తీసుకున్నా. నా గురువు గారికి నేను మంచానికి 4 మంచం కోళ్ళు 4 చొప్పున 54 కోళ్ళు ఎన్ని మంచాలకు వస్తాయి? ఫస్ట్ ఆన్సర్కి ప్రైజ్ 6. రాంగ్ ఆన్సర్. 7 రాంగ్ ఆన్సర్. 10 రాంగ్ ఆన్సర్. విషయం ఏంటంటే 54 కోళ్ళు ఎన్ని మంచాలకు వస్తాయి నేను అడిగిన ప్రశ్న. దాంట్లో ట్విస్ట్ ఏంటంటే కోళ్ళు మిగలకూడదు, కరెక్ట్గా సరిపోవాలి. మంచం కోళ్ళు మిగలకూడదు, తగలకూడదు, కరెక్ట్గా సరిపెట్టాలి. తప్పు. సరే, ఎన్ని మంచాలకు వస్తాయి? ఒక్క మంచానికి. ఎందుకని? వెరీ గుడ్. కొట్టండి సార్. జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఆబ్వియస్లీ చాలా జాగ్రత్తగా ఆలోచించింది. ఏమని? తగలకూడదు, మంచాలకి కరెక్ట్గా సరిపోవాలన్నప్పుడు ఇక మీ ఏ లెక్క సరిపోదు. ఎన్ని చెప్పినా రాంగే. 2 కోళ్ళు మిగిలిపోతాయి. నేనేం చెప్పాను? షర్ట్ ఏంటి? కరెక్ట్గా మంచాలకి సరిపోవాలి, కోళ్ళు మిగలకూడదు, మళ్ళీ ఎక్స్ట్రా కాకూడదు, వాటిని సరిపెట్టాలి. నేను ప్రశ్న 2 సార్లు 3 సార్లు రిపీట్ చేశాను. ఏం చెప్పాను? 54 కోళ్ళు. 50 అంటే యాప. ఆ కోళ్ళు ఏంటి? వ్యాపవి, యాప చెట్టు అని మాత్రమే. సో దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. సంఖ్య ఏం చెప్పినా రాగే. మీకు అమౌంట్ కావాలా లేక మ్యాజిక్ వైట్ పేపర్స్ నుంచి నోట్స్ చెప్పేది కావాలి? సో the winner. You clap.
నేర్చుకోవాలన్నా ఓకేనా? ఈ సందర్భంగా ఏపీ విజ్ఞాన భారతి విభాగం రాష్ట్ర సమన్వయకర్త టి వివేకానంద టాలెంట్ సెర్చ్ పరీక్షకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి పౌర గ్రంథాలయం అధికారి మల్లంపాటి సీతారామయ్య, పలువురు టీచర్లు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. తదుపరి విశ్రాంత ఎంపీడీఓ ఆదినారాయణ, లైబ్రేరియన్ సీతారామయ్య, వివేకానంద మాస్టారు మంగళగిరి టైమ్స్తో ప్రత్యేకంగా మాట్లాడారు. అందరికీ నమస్తే సార్. నేను స్టేట్ గవర్నమెంట్లో ఎండిఓగా చేసి రిటైర్ అయ్యాను. నా పేరు ఆదినారాయణ సార్. వేసవికాలంలో ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి గ్రంథాలయాలు, అలాగే ఇంకా కొంత స్వచ్ఛంద సంస్థలు పిల్లలకి వేసవిలో హై స్కూల్ పిల్లలు ముఖ్యంగా వాళ్ళల్లో కొంత సైంటిఫిక్ టెంపర్మెంట్ని ప్రమోట్ చేయడానికి, అలాగే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని మోటివేషన్గా తీసుకొని మ్యాజిక్ ద్వారా వాళ్ళల్లో ఇంట్రెస్ట్ కలిగించి కొంత మంచి అలవాట్లని, మంచి యాటిట్యూడ్ని కలిగించడానికి నేను మ్యాజిక్ ద్వారా ప్రయత్నం చేస్తుంటాను సార్. అలాగే మన పెదకాకాని కానీ, గుంటూరు కానీ, ఇతర ఇంకా కొన్ని ఊర్లలో లైబ్రేరియన్స్ నాకు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. కొన్ని లైబ్రరీస్లో పిలిచినప్పుడు ఈ లైబ్రరీలో పోయిన సంవత్సరం కూడా నేను పిల్లలకి ఈ యాక్టివిటీస్ చేశాను సార్. ఇప్పుడు ముఖ్యంగా వాళ్ళ ఇక్కడికి వచ్చేటప్పుడు జస్ట్ వైట్ పేపర్స్లా వస్తారు. అలాగే ఇక్కడ అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఇన్స్ట్రక్టర్స్ని పిలిపించి వారి ద్వారా పిల్లలకి అనేకమైనటువంటి మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, అలాగే సైంటిఫిక్ విషయాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా వాటి ద్వారా వాళ్ళల్లో ఒక మంచి చైతన్యాన్ని, ఒక ఆలోచన విధానాన్ని, ఒక మంచి యాటిట్యూడ్ని కలిగించడానికి ప్రయత్నం చేసే భాగంగా నన్ను ఇక్కడికి సార్ వాళ్ళు, లైబ్రేరియన్ వాళ్ళు పిలవటం జరిగింది సార్. ఇప్పుడు ఒక 2 క్లాసులు ఇచ్చాను ఇక్కడ చిన్న పిల్లలకి. ఈరోజు ఇక్కడ హై స్కూల్ పిల్లలకి క్లాస్ ఇవ్వడానికి వచ్చాను సార్. అలాగే రేపు కూడా సార్ వాళ్ళు నన్ను ఇంకొక రోజు క్లాస్ తీసుకోమని రమ్మన్నారు. సో రేపు కూడా నేను ఇక్కడికే వస్తాను సార్. థ్యాంక్ యూ. మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంగళగిరి పౌర గ్రంథాలయంలో 28/4/2026 నుండి 6/6/2026 వరకు కూడా ఇక్కడ వేసవి శిక్షణ శిబిరాల తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఈ వేసవి శిక్షణ శిబిరాలకి ప్రతిరోజు 160 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ఈరోజు ముఖ్యంగా మ్యాజిక్ మీద ఆదినారాయణ గారిని ఒక నెల నుంచి సంప్రదింపులు జరుగుతూ ఉంటే ఈరోజు మాకు సార్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈసారి ద్వారా పిల్లలకి వాళ్ళ సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి, మ్యాజిక్ మీద వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి, ఎలా చేస్తున్నారు ఏంటి, వారు చెప్పే క్వశ్చన్స్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడానికి, వాళ్ళలో మదో వికాసాన్ని పెరగడానికి కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది పౌర గ్రంథాలయంలో. ఇంకా కూడా పెద్ద వాళ్ళని పిలిచి దీంట్లో సబ్జెక్ట్ నిష్ణాతుల వాళ్ళని కూడా తీసుకొచ్చి పెడతాం. అలాగే వివేకానంద సార్ని కూడా ఒక 2 రోజులు మాకు టైం ఇస్తానంటున్నారు. ఆ సారి చేత కూడా ఇక్కడ మాకు పిల్లలకి వారి యొక్క దాంట్లో కూడా శిక్షణా తరగతులకు దీనికి కోచింగ్ కూడా ఇప్పిస్తామని కూడా తెలియపరచుకుంటున్నాను. నా పేరు వివేకానంద్. నేను విజ్ఞాన భారతి ఏపీ స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మన మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి నారా లోకేష్ గారు ఇక్కడ ఈ మంగళగిరిలో ఉన్నటువంటి లైబ్రరీని అద్భుతంగా రెనోవేట్ చేశారండి. అధునాతన సౌకర్యాలు ఏర్పరిచారు. వీరితో కాలేజీ విద్యార్థులే కాకుండా లైబ్రేరియన్ గారు ఇక్కడ చిన్నపిల్లలకు కూడా ఏదో ఒకటి ఈ వేసవిలో నేర్పించాలి అనేసి వేసవి శిబిరాన్ని అరేంజ్ చేశారు. ఓకే, చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూళ్ళ యొక్క వాళ్ళతో మొబిలైజ్ చేయడం వలన మంచి ప్రతిస్పందన ఉందండి. 150 మంది పైగా స్టూడెంట్స్ వస్తున్నారు. సో లైబ్రేరియన్ గారి రిక్వెస్ట్తో నేను ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకి గణితంలో కొన్ని ట్రిక్స్ నేర్పిస్తున్నాను. అలానే జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ఏమి చేయాలి, అలానే వేసవి శిబిరంకి అటెండ్ అవ్వడం వలన
వేసవిలో ఏర్పాటు చేసినటువంటి శిక్షణా తరగతుల ద్వారా వారు ఒక ప్రత్యేక నైపుణ్యాలని పెంపొందించుకునే విధంగా ఇక్కడ నా వైపు నుంచి కొన్ని కృత్యాలు పిల్లల చేత చేపిస్తున్నాను. సో ఆ విధంగా వచ్చిన పిల్లలందరూ కూడా మోటివేట్ అవుతున్నారు. ఈ సందర్భంగా విజ్ఞాన భారతి వారు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ బ్రోచర్ని ఇక్కడ పిల్లలకి పరిచయం చేయడం జరిగింది. దీని యొక్క విధి విధానాలు, దీంట్లో ఉన్నటువంటి రకరకాల పోటీలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎన్ని దశలు ఉన్నాయో అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. రేపు స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ స్కూల్స్ ప్రధానోపాధ్యాయుల ద్వారా ఈ వివిఎం యొక్క బ్రోచర్ అనేది పిల్లలకి చేరుతుంది. ఈ సంవత్సరం పిల్లలు ఈ వివిఎం ఎగ్జామ్కి అటెండ్ అయ్యి వారిలో ఉన్నటువంటి లాజిక్ సెన్స్ అలానే సైన్స్ పట్ల వారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఈ టెస్ట్లో ఉన్నటువంటి వివిధ దశలను గనక దాటి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి గనక ఎన్నికైతే వారు దేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత పరిశోధన శాస్త్రాలయాలని సందర్శించే అవకాశం వస్తుంది. అలానే శాస్త్రవేత్తలతో ఇంటరాక్షన్ జరుగుతుంది. వారికి దీంతో పాటే స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది విభా వారి యొక్క గొప్ప ప్రణాళిక అండి. అంటే మన భారతీయులు అంటే యంగ్ మైండ్స్ ని ఇగ్నైట్ చేయాలి, వాళ్ళని భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలి. అంటే వారిలో ఉన్నటువంటి దాగినటువంటి లక్షణాలని లేదా టాలెంట్ ని బయటికి తీసుకురావడానికి ఇది ఒక ఉపయుక్తమైనటువంటి పరీక్ష.